ప్రధాని మోదీ 2 రోజుల ఇజ్రాయెల్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ప్రధాని మోదీ 2 రోజుల పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నవశకానికి నాంది పలికాయి. ఈ టూర్లో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతమయ్యాయి. ప్రధానంగా ఉగ్రవాదంపై ఇరు దేశాల నేతలు స్పష్టమైన వైఖరి ప్రకటించారు. ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా దానికి ప్రపంచంలో చోటు లేదని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాల్లో ప్రధానంగా డిఫెన్స్, టెక్నాలజీ, అగ్రికల్చర్, వాటర్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, ఎనర్జీ, కృత్రిమ మేధ, క్వాంటమ్, క్రిటికల్ మినరల్స్ వంటివి ఉన్నాయి. ఇవే కాకుండా మొత్తం 16 MOUలు కుదిరాయి. ఆయా రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం కానున్నాయి. ఇక ఈ టూర్లో ప్రధానంగా జరిగిన ఒప్పందాల్లో ఇజ్రాయెల్లో UPI సేవలు కూడా ఒకటి. ఇప్పటికే ఇజ్రాయెల్ సహకారంతో భారత్లో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విజయవంతం కావడంతో వాటి సంఖ్యను 100కు పెంచేలా డీల్ కుదిరింది. త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి తుది రూపు కూడా ఇవ్వనున్నారు. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టిన ప్రధాని మోదీ అక్కడి పార్లమెంట్లో ప్రసంగించడం, అక్కడి ఉన్నత పురస్కారంతో సత్కరించడంతో చాలా భావోద్వేగానికి గురయ్యారు. స్పీకర్ మెడల్తో సత్కరించినందుకు నెతన్యాహుకు, ఇజ్రాయెల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మోదీ. భారత్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ప్రతి సవాల్ను తట్టుకొని కాల పరీక్షకు నిలిచాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పరస్పర విశ్వాసం, ప్రజాస్వామ్య విలువలపై ఏర్పడిన ఈ బంధం ఎంతో బలమైనదని పేర్కొన్నారు. అటు మోదీ ఇజ్రాయెల్ పర్యటన చిన్నదే అయినప్పటికీ అది అసాధారణంగా ఫలవంతమైందని, హృదయాలను కదిలించిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. మొత్తానికి 2 రోజుల పర్యటనతో ఇరు దేశాల మధ్య రిలేషన్స్ బలపడటంతో పాటుగా మొత్తం 16 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఉగ్రవాదంపై ఇరు దేశాల నేతలు స్పష్టమైన వైఖరి ప్రకటించారు. ఇజ్రాయెల్లో శాంతికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని కూడా ప్రకటించారు ప్రధాని మోదీ.